ఈ ప్రభుత్వాలు మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తూ ఇంకో విధంగా ఇంకో తరఫున ఏమని బదనాం చేస్తున్నారంటే అన్ని బెనిఫిట్స్ కూడా మాల సామాజిక వర్గమే తీసుకునేటువంటి ఒక బదనాం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏమడుగుతున్నామంటే మాలలు కోల్పోయినటువంటి హక్కులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోపల మాలల సింహ గర్జనకు మరి కరీంనగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మాలలందరూ కూడా తరలి యావత్ సమాజం ముందు ఈ యొక్క మాలల మీద పెట్టినటువంటి బదనాం ఏంటిదనేటువంటిది కడిగి పడేయడానికి అందరూ కూడా ఉవ్వెత్తున లేవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. 1 తారీఖు అంటే బదనాం అనేది బదనాం ఇలా 33 జిల్లాల నుంచి మాలలో ఒక సోయికి వచ్చారు. 30 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను ఏమాత్రం మాలలో ఏమరపాటుగా ఉంటే ఏమో జరుగుతున్నట్టు, ఏమో గుంజుకున్నట్టు, ఏమో కల్పితాలు కథలుగా అల్లి దాన్ని ఒక స్టోరీగా తయారు చేసి ప్రతి రాజకీయ పార్టీకి ప్రజెంట్ చేస్తూ మాలలు తిన్నారు అని ప్రజెంట్ చేసుకుంటా పోతూ వచ్చారు. ఇది చేసేదంటే ఎంత పాశవికమైనటువంటి విధానం ఇదంటే ఈ ప్రపంచంలో ఇలాంటి 2 అణచబడ్డ దగాపడ్డ కులాలు కొన్ని వందల సంవత్సరాల నుండి దీనస్థితిలో బతికినటువంటి ఈ కులాలకు తోటి కులం చేస్తున్నటువంటి 30 ఏళ్ల హింస, మానసికమైనటువంటి హింస, మానసికమైనటువంటి వ్యతిరేకత. ఈ దేశంలో ఏ కులానికి ఏ కులం శత్రువు కాదు, కానీ ఈ 2 కులాలు మాత్రమే శత్రువులు అయ్యే విధంగా చేస్తాయి. దీనికి కారణం ఎవడు? దీనికి భూజం పోసింది ఎవడు? నిజానికి ఇందులో నిజాయితీ ఎంత, నీతి ఎంత, ఉన్న దమన కాండ ఎంత, దీని వెనకాల జరుగుతున్నటువంటి విధ్వంసం ఎంత, దీనిని తిప్పి కొట్టకపోతే దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇవాళ సోయికి వచ్చినటువంటి మానవుడు.